నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇందిరమ్మ ఇల్లు ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం. ఎందుకంటే నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మేము నిర్మించి ఇవ్వబోతున్నాం మా హయాంలో అన్నటువంటి మాట కన్సర్న్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఆ రోజే ఎప్పుడైతే ఈ స్కీమ్ ని అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి కూడా ఆఫీసర్స్ కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసిన ఒక్క అనర్హుడికి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిన మీ పైన చర్యలు తప్పవు అనేటువంటి మాట చాలా స్ట్రిక్ట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షలో వీళ్ళందరికీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామాలలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 1,73,000 ఇండ్లు కట్టాలని నిశ్చయంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి టైంలో ఇప్పుడు 1,73,000 ఇళ్లలో 50,000 ఇల్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నాయి. ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలోనే చాలా ఇళ్లకు గృహప్రవేశం చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టైంలో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేయాలి అనే నిశ్చయానికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే కొంతమంది అనర్హులకు కూడా ఈ ఇల్లు కేటాయించబడ్డాయి. ఎందుకంటే ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా చెప్తోంది ఈ 360 డిగ్రీస్కి సంబంధించి పూర్తిగా ఆ ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో 360 డిగ్రీస్ ఆ ఇళ్ల నిర్మాణంకు సంబంధించిన పూర్తి పిక్చర్ కావచ్చు, ఆ తర్వాత జియో ట్యాగింగ్ కావచ్చు, దెన్ పైనుంచి డ్రోన్ తోని 4 దిక్కుల ఇల్లుకు 4 దిక్కుల తీసే పిక్చర్స్ కావచ్చు, ఏ టెక్నాలజీ కావచ్చు, అండ్ గ్రామ సభల్లో సెక్రటరీల హెల్ప్ కావచ్చు, ఇవన్నీ తీసుకున్నా క్రాస్ చెక్ చేసుకున్నా సరే అధికారులు గుర్తించినటువంటి అనర్హుల జాబితా ఎంత అంటే 1950 ఇండ్లు ఏవైతే ఉంటాయో అనర్హులు ఉన్నారు ఇందులో. పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇళ్ల సంఖ్య టోటల్గా 5,000 ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయిపోయి రెడీగా ఉన్నాయి. 8,000 ఇళ్ళు తుది దశకు చేరుకున్నాయి. అంటే 8 ప్లస్ 5,000 ఇళ్ళు ఎంత అంటే 13,000 ఇళ్ళు ఆల్మోస్ట్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. శ్రావణ మాసంలోనే గృహప్రవేశానికి అందరు కూడా సీఎంతో పాటుగా మంత్రులందరూ కూడా హాజరై గృహప్రవేశాలు చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి టైంలో చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎవరైతే ఈ గ్రామ సభల్లో ఉన్నటువంటి కార్యదర్శులు సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంతమంది అనర్హులకు కూడా ఇల్లు కేటాయించే రకంగా కొంత సహకరించారు. వాళ్ళ జాబితాను ఒకసారి గుర్తించండి, సర్వే చేయండి అని కలెక్టర్లకు ఆదేశించినటువంటి పరిస్థితి. దీంతో కలెక్టర్స్ పూర్తిగా మళ్ళోసారి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో సర్వే చేసినప్పుడు 1950 మంది అనర్హులుగా గుర్తించారు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అంటే జాగా ఉండి నిరుపేద కుటుంబం ఒక్క పైసా కూడా పెట్టి ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే మొదటి విడతగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే వాళ్ళు కట్టుకున్న కొద్దిగా బిల్స్ శాంక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది జాగా ఉండి ఆల్రెడీ 1950 మంది ఎవరైతే అనర్హులుగా గుర్తించబడ్డారో వాళ్ళు ఆల్రెడీ ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తి చేసి ఇందిరమ్మ ఇల్లు ఎట్లాగూ వస్తాయి కదా అన్న నిశ్చయంతో వాళ్ళు ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. సో బిల్స్ శాంక్షన్ కాలేదు, అట్లాగే వాళ్ళకు ఎక్కడ కూడా ఇల్లు వస్తుంది అనేది కూడా భరోసా లేకుండా ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు అఫీషియల్గా వాళ్ళ పేర్లు కూడా లిస్టులో లేకుండా ఎట్లా స్టార్ట్ చేశారు అని పూర్తిగా సర్వేలో తేలిన తర్వాత ఇప్పుడు ఆ 1950 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాబితా నుంచి తొలగించి మళ్ళీ ఆ 1950 మందిని కొత్తగా ఈ స్కీమ్లో చేర్చినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఈ 1950 మంది జాబితా ఎవరిచ్చారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అధికారులు ఒక ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ ఒక 5 అధికారుల మీద కూడా వేటు పడ్డట్టుగా స్పష్టంగా గవర్నమెంట్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయ్యాయో, మధ్యవర్తిగానో లేకపోతే అధికారులు అఫీషియల్గా నోట్ చేసుకోకుండానే మీరు ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళని స్టార్ట్ చేస్తే మాత్రం ఇదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తారు. అప్పుడు మీరు అనర్హులుగా తేలితే మీ డబ్బు వృధా అవుతుంది, మీకు ఇల్లు కూడా ఫర్దర్గా రావు అనేటువంటి విషయాన్ని చెప్పడానికనే మరోసారి రీసర్వే చేయించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అట్లాగే కలెక్టర్లకు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవే.
ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్లకు ప్రయారిటీ వైజ్ గా ఫస్ట్ వాళ్ళకే శాంక్షన్ చేయాల్సిందిగా ఇప్పుడు అధికారికంగా అధికారులకు చెప్పినటువంటి విషయం. సో ఒక్కసారిగా ఈ 1950 మంది ఎవరైతే అర్హులు ఎవరైతే కారో వాళ్ళకు కూడా ఇండ్లు శాంక్షన్ కావడంతో పూర్తిగా దీనిపైన మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ వేయాల్సిందిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత హుటాహుట్న అధికారులు కూడా రంగంలోకి దిగి వాటన్నిటిని రెక్టిఫై అంటే ఆ 1950 మంది అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొత్తగా జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో లబ్ధిదారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బికాస్ గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కానీ ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా అవదు, ఎవరికైతే కావాలో వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నట్టు అవుతుంది అనేటువంటి మాట ఈవెన్ లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి అంశం. సో ఒక రకంగా గవర్నమెంట్కి సంబంధించి కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇట్లా అన్ని పథకాల్లో కూడా క్రాస్ చెక్ చేస్తే ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ తొలగించి అర్హులకే అన్ని పథకాలు అందే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు శ్రావణ మాసంలో గృహప్రవేశాలకి ఆల్మోస్ట్ ప్రభుత్వం సిద్ధమైపోతుంది. 12,000 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 ఇళ్ల గృహప్రవేశాలు శ్రావణ మాసంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి